భారతదేశంలో వాస్తు ప్రకారమే ఇంటిని నిర్మించుకుంటారు. ఇల్లు కట్టాలంటే వాస్తును పక్కాగా ఫాలో అవుతారు. నిర్మాణంలో మాత్రమే కాదు, ఇంట్లో ఉంచుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాల్సిందే. లేదంటే చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. చిన్న చిన్న తప్పులు చేసినా వాస్తు దోషాలు వస్తాయి. వీటి వల్ల ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చేయడం మంచిదేనా? దీని గురించి మనం వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో వాస్తు ప్రకారమే ఇంటిని నిర్మించుకుంటారు. ఇల్లు కట్టాలి అంటే వాస్తును పక్కాగా ఫాలో అవుతారు. నిర్మాణంలో మాత్రమే కాదు, ఇంట్లో ఉంచుకునే వస్తువుల విషయంలో కూడా వాస్తు నియమాలు పాటించాల్సిందే. లేదు అంటే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఇంట్లో వాస్తు నియమాలు పాటించకపోయినా, అలాగే వాస్తు విషయంలో చిన్న చిన్న తప్పులు చేసినా వాస్తు దోషాలు వస్తాయి. వీటి వల్ల ఇంట్లో సమస్యలు వస్తూ ఉంటాయి. అయితే డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చేయడం మంచిదేనా? దీని గురించి వివరంగా తెలుసుకుందాం. చాలా మంది వారి ఇంటి మెయిన్ డోర్స్, బెడ్రూమ్ డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఏర్పాటు చేస్తారు. వీటికి బట్టలను హ్యాంగ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల రూమ్ మెస్సీగా కనిపించకుండా క్లీన్గా ఉంటుంది అని అనుకుంటారు. కానీ ఇలా డోర్స్ వెనుక హ్యాంగింగ్స్ ఉంచడం పెద్ద తప్పు అని వాస్తు శాస్త్రం చెబుతోంది. డోర్స్ వెనుక ఏర్పాటు చేసిన హ్యాంగింగ్స్ కు కొన్ని రకాల వస్తువులను తగిలిస్తూ ఉంటారు. ఇలా చేస్తే ఇంట్లో పురోగతి తగ్గుతుంది అని పండితులు అంటున్నారు. వాస్తు ప్రకారం ఇంటి ద్వారం లక్ష్మీదేవికి స్థానంగా చాలా మంది నమ్ముతారు. అందుకే ఇలా డోర్ వెనుక భాగంలో హ్యాంగర్లు ఏర్పాటు చేయకూడదట. అలాగే ఖాళీగా ఉంది కదా అని ఇంటి డోర్ల మీద టవల్స్, బట్టలు ఆరబెట్టడం కూడా మంచిది కాదు అంటున్నారు వాస్తు నిపుణులు. ఇలాంటి చిన్న చిన్న తప్పుల కారణంగా ఇంట్లో ఆర్థిక సమస్యలు, చికాకులు, గొడవలు ఏర్పడుతాయని వాస్తు శాస్త్రం చెబుతోంది.